నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ వచ్చేసింది కదా. ఓకే, రైట్ నౌ మన వీడియో కంటిన్యూ చేద్దాం. మన జర్నీ సిరీస్లో వీడియో 8 ఈరోజు. మన టాపిక్ వచ్చి మన ల్యాండ్ అనేది తీసేసుకుందాం. 10,000 రూపీస్ పే చేసాం కదా అడ్వాన్స్ కింద. అయితే రైట్ నౌ మనం ఇప్పుడు మనకు పని పడిందల్లా బ్యాంక్స్ని ఈ టైంలో ఇంక ఈ అమౌంట్ కోసం మన డాక్యుమెంట్స్ తీసుకెళ్తే ఎంత అమౌంట్ ఇస్తారని చెప్పి ఫైనల్ చేస్తారు. దీనికన్నా ముందు ఆల్రెడీ మనం బ్యాంక్స్ని అప్రోచ్ అయి ఉండాలి. ఆ టైంకి మేము అప్రోచ్ అయిన బ్యాంక్స్ వచ్చి ఎస్బీఐ బ్యాంక్కి వెళ్తే మీకు సిబిల్ స్కోర్ లేదన్నారు. యాక్చువల్గా మొత్తం మా ఫ్యామిలీ హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసింది మా బ్రదరే, సింగిల్. ఇంకా ఫ్యామిలీలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. అయితే వాడికి సిబిల్ లేదనమాట. అప్పుడులో సిబిల్ లేకపోతే ఇవ్వమని చెప్పారు. ఇస్తారు కానీ నువ్వు అడిగినంత అమౌంట్ అయితే ఇవ్వరని చెప్పారు. ఇంకా చాలా చెక్ చేయగా ఐసిఐసిఐ బ్యాంక్ దొరికింది. ఐసిఐసిఐ బ్యాంక్లో మేము జర్నీ లోన్ అనేది స్టార్ట్ చేసాం. లోన్ అనేది మేము వచ్చి ఎలాంటి లోన్ తీసుకున్నామంటే కన్స్ట్రక్షన్ ల్యాండ్ పర్చేస్ చేయడానికి లోన్ తీసుకున్నాం. ల్యాండ్ పర్చేసింగ్ చేసే కొన్ని సంవత్సరాలకి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, ఈ 2-in-1 అనమాట. కన్స్ట్రక్షన్ ల్యాండ్ కొంటాకి ప్లస్ కన్స్ట్రక్షన్కి ఇటువంటి లోన్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ లోన్ తీసుకున్నాం. అయితే కానీ కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువే. ఆ టైంలో నార్మల్గా ఉండేవి. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోయినాయి. ఓకే, ఇంకా అలా మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది అయిపోండి. ఓకేనా, బాయ్.